తెలంగాణ కేబినెట్ విస్తరణపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. మరి ఈసారైనా విస్తరణ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎవరిని అమాత్య పదవి వరిస్తుంది? తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే 3 సందర్భాల్లో విస్తరణ ఉంటుందంటూ హడావుడి చేసిన కాంగ్రెస్ నేతలు ఆ దిశగా అధిష్టానం ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకపోవడంతో డీలా పడ్డారు. మరోవైపు ఆశావహులు అమాత్య పదవి ఎప్పుడొస్తుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వారిలో మరోసారి ఆశలు రేపుతోంది. దసరా, దీపావళి, డిసెంబర్ 9 వంటి ముహూర్తాలన్నీ దాటిపోయినా ఈసారి తప్పకుండా విస్తరణ ఉంటుందని వారు బలంగా నమ్ముతున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధిష్టానంతో ఎలాంటి చర్చలు జరుపుతారో అని ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. వాస్తవానికి దసరా, దీపావళి ముహూర్తాలు అయిపోయిన తర్వాత డిసెంబర్ 9లోపు తప్పకుండా విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి కానుండడం, సోనియా గాంధీ జన్మదినం కూడా కావడంతో, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడంతో తప్పకుండా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆశావహులు భారీగా ఉండడంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఈసారి కనుక మంత్రి పదవులపై అధిష్టానం ఒక కొలిక్కి రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే విస్తరణ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ నెల 22 వరకు మంచి ముహూర్తాలుండడంతో కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. హైకమాండ్ ఈసారి 3 లేదా 4కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి కేబినెట్ను పూర్తి స్థాయిలో భర్తీ చేసే అవకాశం లేదని, సామాజిక వర్గాల కూర్పు కుదరకపోవడంతో 1-2 ఖాళీలను వదిలేస్తారనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ కేబినెట్లో చోటు కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచే ఎక్కువ పోటీ నెలకొంది. మంత్రి పదవి ఆశిస్తున్న వారంతా కీలకమైన నేతలే. దీంతో ఒకరికి ఇస్తే మరొకరు అలకపాన్ పెక్కే అవకాశం ఉందనే అనుమానంతో ఆ సామాజిక వర్గంలో ఒక్క నేతకు మాత్రమే ఛాన్స్ ఇస్తారని తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తోందనే అపవాదం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు కేబినెట్లో ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఆయన తప్ప మరో రెడ్డి నాయకుడికి ఈసారి కేబినెట్లో చోటు దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈసారి కేబినెట్లోకి బీసీ, మైనారిటీ, ఎస్టీలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. బీసీల నుంచి వాకాటి శ్రీహరికి, మైనారిటీ వర్గాల నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్కు చోటు లభించే అవకాశాలున్నాయి. ఇక ఎస్టీ వర్గాల నుంచి ఎవరినైనా తీసుకోవాలని భావిస్తే ఆ ఛాన్స్ వెడ్మ బొజ్జుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పదవి విషయంలోనే రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఎదురవుతున్నాయట.
మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్లు మంత్రి పదవి కోసం పట్టుపడుతున్నారు. కొంతకాలంగా తనకు మంత్రి పదవి ఖాయమని ప్రేమ్సాగర్ రావు చెప్పుకుంటున్నారు. గడ్డం ఫ్యామిలీలో ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారని, కాబట్టి తనకు మంత్రి పదవి కేటాయిస్తారని అనుచరులతో చెప్పారట. మరోవైపు గడ్డం బ్రదర్స్ మాత్రం మంత్రి పదవి కోసం వేర్వేరుగా పైరవీలు చేస్తున్నారట. ముఖ్యంగా గడ్డం వివేక్ తనకున్న పాత పరిచయాలను వాడుకుంటూ కేబినెట్లో స్థానం కోసం లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గడ్డం వినోద్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి అమాత్య పదవి కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఏ ఒక్కరికి ఇచ్చినా మిగిలిన వారు అలకపాన్ పెక్కే ఛాన్స్ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ఈసారి ఈ నలుగురిని కూడా పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కేవలం సుదర్శన్ రెడ్డికి మాత్రమే ఉమ్మడి నిజామాబాద్ కోటా నుంచి మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఈ 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి మిస్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఉంటుందని తెలుస్తోంది.